స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు అని, అది ఇప్పుడు వాళ్ళ పాయింట్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక నా జస్ట్ చిన్న పాయింట్, జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ చూపించండి ఫస్ట్, అంతేనా? జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకోవాలని బైబిల్ ఎక్కడ? ఎందుకు పురుష వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు? వేషం వేరు, వస్త్రం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాయింట్ చెప్తా, మీరు నైటీలు వేసుకుంటున్నారు, ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు, తెల్ల నైటీలు, అవి అలాగే ఉంటాయి చూడడానికి. మరి నిలువుటంగి, ఇప్పుడు మీ ఇద్దరిని పక్క నిలబెడితే అంటే మీరు వేసుకున్న నైటీ వాళ్ళు వేసుకున్న నిలువుటంగి ఒకలాగే ఉంటాయి చూడడానికి. అర్థమైందా? ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక పురుషుడి ఆకారంలోనికి, అంటే ఆ ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం.